రాహుల్ మీద సిటిజన్షిప్ కి సంబంధించి క్లియర్, సోనియా గాంధీకి సంబంధించి క్లియర్, అన్ని ఆధారాలు ఉన్నాయి. తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే వెంటనే స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది, లేదా దాన్ని ఏమంటారు కోర్టు బెయిల్ అయినా వచ్చేస్తుంది. ఎందుకంటే జ్యుడిషియరీ సుదీర్ఘకాలం పాటు గాంధీల కుటుంబానికి రక్షణగా నిలబడినటువంటి సిచ్యుయేషన్. లేకపోతే ఎమర్జెన్సీ వచ్చినటువంటి ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా, కానీ ఆ జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది న్యాయ వ్యవస్థ. దాని కారణంగా సానుభూతి సంపాదించి ఇందిరాగాంధీ గెలిచింది. ఇప్పుడు నిజమైనటువంటి స్టెప్పులు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి భోపాల్ దగ్గర నుంచి అనేక ఇష్యూస్ ఉన్నాయి, భోపాల్ దాకా, కుంభకోణాల దాకా. బట్ ఎప్పుడు వాళ్ళని కాపాడుతూనే వచ్చింది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థే వాళ్ళకి షీల్డ్. లేకపోతే ప్రభుత్వపు సొమ్ముని దోచేస్తున్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసులో ఎందుకు వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు కోర్టులో, ముందస్తు బెయిల్? ఎందుకని ఈ రోజు వరకు విచారణ చేసిన న్యాయస్థానాలు? అట్లాగే చైనాతో అగ్రిమెంట్ విషయంలో కోర్టులు ఎందుకు పట్టించుకోరు? ఒక పార్టీ వెళ్ళి చైనాతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంటది, భారత్ శత్రు దేశంతో? ఇప్పుడు రాహుల్ గాంధీ సిటిజన్షిప్ పైన అంతే. సిటిజన్షిప్ అతను బ్రిటన్ పౌరుడు అన్నటువంటి ఆధారాలతో సౌదీ పెట్టాడు సుబ్రహ్మణ్యం. ఏం చేయరు, ఎందుకంటే చేస్తే ఒకప్పుడు ఇందిరాగాంధీ సానుభూతితో ఓట్లు అట్లా సాధిస్తుందన్న భయం.